दुर्गा भवानी माता की जय, दुर्गा भवानी माता की నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో నాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారు, అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషన్ చంద్రబాబు నాయుడు గారికి గట్టి మాట అంటారు. ఆ అప్లికేషన్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలో కలుతున్నటువంటి రోజులు, ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రి తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీకైనా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడమైన నాయకులు ఈ రాష్ట్రాల్లో బీఫామ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలగడంతో పార్టీకి మళ్ళీ కొత్త దోషి వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను సరసా వహిస్తాను. అందులో రెండో ప్రశ్నే లేదు. నేను బ్లాక్ మెయిలర్ని కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట జవదాటడం మీ మీడియా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వినియోగించుకుంటున్నారు. ఇదే వాళ్ళు ఒక ప్రయత్నం అవసరం. కూడా కన్నా దమ్మున్నవాడైతే టీవీల ముందు మాట్లాడడం కాదు, రండి చూసుకుందాం మీరు మేము. ఎందుకంటే ప్రతిరోజు వ్యక్తిగత దోషంతో మీరు చేస్తున్నారు. వీరికి శాంపిల్ వాళ్ళ అప్లికేషన్కి ನೀವು పెట్టినటువంటి ఊరేగింపు ఓన్లీ శాంపిల్ మాత్రమే. ఎవడన్నా ఏదన్నా ఎక్కడన్నా వాగి ఏదన్నా కుటుంబాల మీద కానీ చేస్తే వాళ్ళ తాట తీస్తామని తెలియజేస్తారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వ్యక్తిగతంగా కాదు, నేను 4.5 ఏళ్ళుగా పార్టీకి నిలబడ్డానన్న సంగతి లీడర్స్కి అర్థం లేదు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో అయినా సరే పార్టీకి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఒక సింబల్ మీద గెలుపుకోవాలి, ఇంకో సింబల్ మీద గెలిపోతున్నారు. అది వెళ్లకుండా ఎవరైతే నిజాయితీగా పార్టీని అంటిపెట్టుకొని ఉంటారో, పార్టీ నాయకత్వానికి అంటిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి ఈ నమ్మకం మీదే టికెట్లు ఇవ్వండి. రేపు ఏది జరిగినా నమ్మకం మీద జరగండి. సైకిల్ గ్లాసు బీఫారం ఎవరికి ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో టికెట్ ఇస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో కూర్చుంటారు. అయితే నేను ఒకటి, లేదా బల ప్రదర్శన చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. చంద్రబాబు బాబు అనుకున్నాడు, బాబుని తీసి బలుపు అనుకున్నాడు. వాడు పోయాడు, ఒక్కడు కూడా రావట్లా. నేను మీడియా ముందు మాట్లాడే వ్యక్తిని కాదు. అరే, టైం వస్తే దేనికన్నా రెడీ అని చెప్పడానికే ఈ అప్లికేషన్ కార్యకర్తల్లో వేయడం జరిగింది, కార్యకర్తలతో పెట్టడం జరిగింది. ఎందుకంటే వైసీపీలో మీడియా పుల్లు ఉన్నాయి. మీడియా ముందు వాగుతారు కుక్కలు, బయటకు వచ్చి ఏం చేయలేదు. వాళ్ళకి సమాధానం, అరే అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే ఇంతమంది కేడర్ వచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏదైనా వాగదు విజయవాడలో వాగితే మీకు బడిత పూజ చేయడానికి ఇంతమంది కంటే ఎక్కువ వస్తారని చెప్పడానికి వాళ్ళ అప్లికేషన్ ఒక సంకేతం. అంతేగాని బల ప్రదర్శన కాదు. అదే నామినేషన్ కాదు, ఇంతకు 10 రెట్లు వస్తారు. ఇది ఓన్లీ ఒక మెసేజ్ మీద వచ్చినటువంటి వ్యక్తులు. ఎనీ టైం ఈ కుక్కలకి సమాధానం చెప్పడమే కాకుండా కుక్కలకి తాట ఒలుస్తానని చెప్పడానికే ఈ సంకేతం. ఇది ఆషామాష విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకే యువతలు మురుగుతారని.
మేము గర్జిస్తాం. వాళ్ళు మరుగుతారు, నేను గర్జిస్తా. చెప్తున్నా, ఈ రోజు బట్టి ఎన్నికలు అయిన తర్వాత నేను థియేటర్ క్లోజ్. ఈ రోజు బట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబం మీద కానీ, అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తుల్లో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఏ కుక్క మాట్లాడినా గర్జిస్తా.